हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇక డీమార్ట్కి అయితే బయలుదేరినాం ఇంకా అసలు సరుకులు ఏం లేవన్నమాట అన్నీ అయిపోయినాయి ఫోన్ అయితే పోతున్నాం రెడీ అయినాం మా కొడుకేమో అంగన్వాడికి వెళ్ళిపోయాడు ఆయన ఉంటే ఇక నేను వస్తా అంటాడు ఆయన వస్తే అది తీసుకుంటా ఇది తీసుకుంటా అసలు ఏది వదిలిపెట్టాడు అనమాట అందుకని చెప్పేసి ఆయన పోయినాక బయలుదేరుతున్నాం 12 అవుతుంది ఆయన ఇప్పుడు పోయినా మేము ఇప్పుడు పోతున్నాం అన్నమాట వచ్చేసరికి ఏ టైం అయితే లేదు మా పాపనేమో మంచిగా పడుకుంది ఎత్తుకొని పోవాలిగా సో ఇంకా అన్నీ తీసుకురావాలన్నమాట అసలు ఏం లేవు అన్నీ అయిపోయింది ఎత్తుకో పట్టుకు అసలు వాటర్ బాటిల్ ఉన్నాయి చింతలు వాటర్ బాటిల్ అదే నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను క్యాప్ మనం పెడదామా పెట్టు ఎండ బాగా వస్తుంది ఇంకా క్యాప్ ఎత్తుకున్నాక పడతాను సో ఇంకా బయలుదేరి ఇంకా మా ఆయన అయితే మా పాపని ఎత్తుకొని అయితే దిగుతున్నాడు అనమాట సో వెనకాల ఇంకా నేను లాకేసి నేను కూడా దిగిపోతున్నాను అనమాట మొత్తానికి అయితే డీమార్ట్కి అయితే వచ్చినాము ఇక చూడండి షాపింగ్ అయితే ఎట్లయితుందో మాదైతే ఇక మా పాపని దాంట్లో కూర్చోబెట్టాము పాప ఏది పాప పాప ఇవో ఆయిల్ కంటెంట్ ఖరాబ్ అయిందని చెప్పేసి ఇది తీసుకుందామని చెప్పేసి బాక్స్ చూస్తున్నాం అన్నమాట సో నాకైతే బాగా నచ్చింది ఇదైతే అందుకని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి అయితే ఇది చూస్తున్నాము 79 అంట 100 రూపీది 79కి వస్తుంది సో ఇంకా ఇది బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇక ఆయన అయితే హెయిర్ కలర్స్ దగ్గర ఆగిందనమాట చూస్తున్నాడు నేనే అడిగినా తీసుకోవాలంటే వద్దు ఎక్కువ పెట్టుకోవద్దు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పాడు ఓకే ఒకసారి పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకోవాలంటే వద్దులే అని చెప్పాడు సర్లే అనేసి వచ్చేసినాం అన్నమాట ఇంకా వస్తూ ఫ్రైడ్ రైస్ కూడా తెచ్చుకున్నాం నాకు చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుందని చెప్పేసి తెచ్చుకున్నాము మా ఆయనేమో తినేటప్పుడు ఎప్పుడు వీడియో తీయనియాడు సో అందుకని చెప్పేసి నాకైనా తీసుకుంటున్నాను అనమాట ఈలోపు నాకు కొడుకు కూడా వచ్చాడు మమ్మల్ని తీసుకోలేదు అలాగే కూర్చున్నాడు అన్నమాట ఇక్కడ ఇక తర్వాత కొడుకు వచ్చింది వాళ్ళు అందరూ వాడుకున్నారు ఇద్దరు పాప బాబు ఇద్దరు వాడుకున్నారు అని చెప్పేసి బట్టలు అన్నీ చదువుతున్నా చెవుల్లో చాలా అంటే చాలా బట్టలు ఉండే ఊరు వెళ్ళేసి వచ్చాం కదా అవన్నీ ఉతికేసి అన్నమాట ఇంకా బ్యాగ్లో బట్టలు కూడా అన్నీ ఉండే అన్నీ మడతేస్తూ అట్లా కూర్చున్నా అన్నమాట సో ఈ బీరో కూడా అంతా గజిబిజిగా ఉంది చూడండి మొత్తం గలీజ్గా ఉందని చెప్పేసి నీట్గా సర్దుదామని చెప్పేసి అన్నీ తీసి కింద పడేసిన అన్నమాట చాలా అంటే చాలా గలీజ్గా ఉంది అంటే ఊరు వెళ్ళేటప్పుడు నాకు ఏది కావాలో తీసుకొని అన్నీ హడావిడిగా అట్లా పడేసిపోయాను అన్నమాట అందుకని చెప్పేసి సర్దుదామని చెప్పేసి ఇంకా అవి కూడా అన్నీ తీసాను చూడండి నా దగ్గర అయితే ఎక్కువ సారీస్ ఏమి ఉన్నావు ఎందుకంటే నేను ఏం కొనుక్కోలే ఇంకా డ్యూటీకి వెళ్ళే టైంలో నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండా అందుకని చెప్పేసి ఏం కొనుక్కోలేదు అన్నమాట ఇక అన్నీ సర్దాలి ఇప్పుడైతే మంచిగా అని చెప్పేసి ఇవన్నీ మడతేసి కింద అయితే పెట్టా బీరువా సర్దేశాక ఇవి దాంట్లో పెడదామని చెప్పేసి కింద అయితే పెట్టేసిన అన్నమాట ఇటు ఆడుకుందాంపా ఇక అయిపోయిన తర్వాత ఇక మంచిగా నీట్గా అయితే సర్దేసిన అన్నమాట ఇంకా అన్నీ ఎవరి వాళ్ళకి సపరేట్గా అయితే పెట్టేసిన అన్నమాట ఇంకా ఇక్కడైతే నేనైతే పైన అయితే మా ఆయన పక్కనే ఇంకా నా శారీస్ అవి హ్యాంగ్ చేసిన తర్వాత సెకండ్ దాంట్లో నా శారీస్ తర్వాత మా పిల్లలు ఇంకా కింద నా డ్రెస్సులు అవన్నీ పెట్టేసిన అన్నమాట సో ఇట్లయితే మంచిగా నీట్గా అయితే సర్దేసుకున్నా ఇక లేకపోతే మళ్ళీ తీసేటప్పుడు అంతా గలీజ్ అవుతుంది అని చెప్పేసి నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను అన్నమాట ఇంకా మంచిగా సో ఇక ఊరు వెళ్ళేసి వచ్చిన తర్వాత 2 డేస్ అయితే పట్టిందన్నమాట పని ఇవన్నీ చేయడానికి సో ఇప్పుడైతే మంచిగా ఉంది బీరువా అయితే నీట్గా అయితే సర్దేసుకున్నాం మొత్తానికైతే సో ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి అట్లయితే చూస్తున్నా ఇంకా మా పిల్లల డ్రెస్సులు అవన్నీ చూపిద్దామని చెప్పేసి నా శారీస్ చూపిద్దామని చెప్పేసి అట్లయితే చూపిస్తున్నాను అన్నమాట సో చూడండి ఇంకా అవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇక తెచ్చిన సరుకులు అయితే సర్దుతున్నాను అన్నమాట మంచిగా ఒక్కొక్కటి తీసి బయట అయితే పెట్టేస్తున్నా అన్నీ అయితే సో ఇక మొత్తానికి ఒక 2 hours అయితే పట్టింది పోయి రావడానికి అయితే ఇక మొత్తానికి అయితే అన్నీ అయితే సర్దుతున్నాను అన్నమాట మంచిగా తీసేసి సో 1500 వేద్దామని పోయి 2000 వేసి వచ్చినాం అన్నమాట అంటే ఇంట్లో ఏం లేకుండే ఈ 15 డేస్కే చేద్దామని పోయినాం కానీ అన్నీ కలిపి 2000 అయిపోయింది ఇక సర్లే లేని ఎట్లాగో తెచ్చుకోవాలి కదా అన్నట్టుగా తెచ్చుకున్నాం అన్నమాట సో ఇక మొత్తానికి అయితే అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాం
ఇగో టీ పౌడరు, ఆయిల్, ఇంకా సాల్ట్, 2-3 ఆయిల్ ప్యాకెట్లు, ఒక టీ పౌడర్ న్యాచురల్ రెడ్ లేబుల్, అలాగే మా చిట్టలికి పౌడరు, ఇంకా నాకు ఫేర్ అండ్ లవ్లీ అయిపోయిందని అది తెచ్చుకున్నా, సాల్ట్ ప్యాకెట్, ఇంకా ట్యాంక్ తెచ్చుకున్నాడు నా కొడుకు అని ట్యాంక్. అట్లే మా చిట్టలికి క్యాష్, ఇంకా పాపడ్స్ నా బాబుకి, ఇంకా మెంతులు, సబ్బులు అవన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. సో అందరూ తెచ్చుకునేవే, కాకపోతే చూపిద్దామని చెప్పేసి చూపించుకున్నాం. సో అట్లా 1500 చేద్దామని 2000 అయితే దాటిచ్చేసాం అన్నమాట మొత్తానికి అయితే. ఇక 1 మంత్ మొత్తానికి వస్తాయి ఇక మాకైతే ఇవైతే. ఇక తీసుకున్నాం కదా ఆయిల్ కంటైనర్, ఇదైతే తీసుకున్నాం అన్నమాట, చూపించాను కదా ముందే. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అందుకని మీకు పైన ఓపెన్ అంటే ఎంఎల్ క్యాప్ కూడా ఉందన్నమాట దానికి, అందుకని చెప్పేసి తీసుకున్నా, దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. ఇంకా అట్లా 400 ml, 200 ml, 60 ml, 20 ml అట్లా క్యాప్స్ కూడా ఉన్నాయి. ఒక క్యాప్ ఉంది బాగా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. మొత్తానికైతే ఇవైతే తీసుకొచ్చినాం మేమైతే అన్నీ. ఇంకా సో ఇక సాయంత్రము అయిపోయింది, అన్నీ చదివేసరికి 4:35 అయింది. ఇక బయటకు వచ్చినాం అన్నమాట, ఉక్క వస్తుందని చెప్పి బయట దిగుతున్నాయి. మా చిట్టి తల్లి చూడండి ఎట్లా ఆడుతుందో, వాళ్ళ డాడీ ఉగ్గు పెడతా అంటే తింటలేదు. అత్తరమ్మని చాలా అక్కడ వేసిన తాళం ఏడికి పోతున్నాడు డాడీ, ఇక అంటే ఆగే పడే లేదు. మా తేజ్ బాబు ఫస్ట్ టైం కటింగ్ పోతున్నా అన్నమాట, అంటే చేపించినాం అది. బాయ్, మంచిగా చేపించుకోవచ్చుకో, పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్ చేపించుకోవచ్చుకోకు. అమ్ములు అన్నం లేపుతారా అట్లా, తప్పు కదా. మా చిట్టి తల్లి చూడండి వాళ్ళ అన్నయ్యని వాడుకుంటా, అసలు పాడుకోనియట్లేదు. ఏందమ్మా అన్నం లేపుతున్నావు, అన్న మీద నేనా బబ్బునేది, బబ్బు బబ్బు అన్నతో బబ్బున్నావా. అమ్మో అన్నని బబ్బోని ఇవ్వాలి, లేపొద్దు అన్నని బబ్బోని. అన్న బబ్బున్నాడు, అన్న 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 బబ్బోని. డాడీని లేపు, అగో డాడీని లేపు, పో లేపు, డాడీని లేపు, లేపు అన్నని బబ్బోని. అన్నని ఏమనద్దు, తాగో అన్నని బబ్బోని. ఏయ్ అన్న కదా తప్పు, అట్లా చేయొద్దు, ముక్కు విత్తరా. ఏయ్ దెబ్బ వాడుద్ది అన్ననేమన్నంటే. మా అన్న మా అన్న అన్న మమ్మీ అన్న అన్న ఆంటీ పిలుస్తుంది, పో పో పో, ఆంటీ పిలుస్తుంది, పో పో బయటికి పో, తిరగడానికి పోతుంది పెద్ద మనిషి. బాయ్. మొత్తానికి అయితే లేపింది, ఇక బయటకు పోయింది కదా ఆడుకుంటుంది లేని అనుకున్నా. ఇక నేను పోయలేము, ఇక లేపింది, ఇక ఆడుతున్నాడు ఇక మంచిగా. సర్లే నేను కూడా లేచింది కానీ ఇక బయట ఆడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, ఫ్రెండ్తో ఆడుతున్నారు. మా బుర్క పిట్ట చూడండి ఎట్లా తిరుగుతుంది. చిత్తలి హాయ్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాయ్ కాదు హాయ్, హాయ్ నీకే చెప్తుంది రాజు. హాయ్